బ్రేకింగ్ ఆర్ ఏలూరుకి సంబంధించిన అప్డేట్ చూద్దాం. ఏలూరు సర్వజన ఆసుపత్రిలో పుట్టిన కాసేపటికి చిన్నారి మృతి చెందింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే మృతికి కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. లింగపాలెం మండలం అయ్యప్పరాజుగూడెం చెందిన సివిటి అనే మహిళ డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. నార్మల్ డెలివరీ చేస్తామని ఆపరేషన్ థియేటర్లోకి డాక్టర్లు తీసుకెళ్లారు. 2 గంటల తర్వాత పాప చనిపోయిందని మృతదేహాన్ని బంధువుల చేతిలో పెట్టారు డాక్టర్స్. అయితే డాక్టర్స్ నిర్లక్ష్యమే పాప మృతికి కారణమని మాతా శిశు విభాగం ఎదుట ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేశారు. మన కొలీగ్ సాగర్ దగ్గరికి వెళ్దాం. ఏలూరు నుంచి సాగర్, ఇది నిజంగా నిర్లక్ష్యం ఉందా లేకపోతే పాప చనిపోయేటప్పటికీ తల్లిదండ్రుల్లో ఆ టెన్షన్ ఉందా? గుడ్ మార్నింగ్ అశోక్ అండ్ ధనలక్ష్మి. చాలా విషాద వార్త. ఎందుకంటే 9 నెలలు మోసి బిడ్డ పుడుతుందన్న ఆనందంతో వారు ఆసుపత్రికి వెళ్ళి డెలివరీ అయిన తర్వాత బిడ్డ చనిపోయిందని చెప్పి బిడ్డ చనిపోయిన తర్వాత కూడా కనీసం వాళ్ళకి చూపించలేదంటున్నారు తల్లిదండ్రులు. కనీసం వారు చూపించే ప్రయత్నం చేయకుండా వెంటిలేటర్ పెట్టి ఠాగూర్ సినిమాని చూపించారు. కావాలనే డ్రాగ్ చేసి చాలాసేపటి తర్వాత బిడ్డ చనిపోయిందని చెప్పారంటూ కూడా వారు రోధిస్తూ చెప్తుంటే మనకు కూడా కన్నీరు ఆకమనదు. వారి తాత నానమ్మ అయితే ఇప్పటికే 2 సార్లు ఆ పాపకి స్వీటీకి 2 సార్లు అబార్షన్ అయింది. 3వసారి ఇది. డాక్టర్ల దగ్గరికి వెళ్తే 100లో 1 జరుగుతుంది అన్నట్లుగా నిర్లక్ష్యంగా మాట్లాడారు అంటూ కూడా మరింత బాధిస్తుంది. వారికి 100 కేసులు అయితే మాకు ఒక్క బిడ్డే కదా అని చెప్పి వారు కొంత బాధపడుతూ చెప్తున్నారు. దీని మీద వాళ్ళు అత్యంత బాధాకరమైన అంశం, విషాదకరమైన అంశం. ఈ చాలా బాధలో ఉన్నారు వాళ్ళు. సో ఆ కోపం ప్రదర్శించడం కూడా సహజమే. కానీ యాజ్ ఏ మీడియాగా, బిగ్ టీవీ రిపోర్టర్గా మీరు సూపరింటెండెంట్తో మాట్లాడి నిజంగా నెగ్లిజెన్సీ ఏమైనా ఉందా ఏంటనేది ఏమైనా వెరిఫై చేశారా? మనం సూపరింటెండెంట్తో మాట్లాడే ప్రయత్నం చేసాం అశోక్. కానీ అక్కడ వైద్యులంతా కూడా ఒక్కసారిగా కొంత ఇన్సెక్యూర్ మోడ్లోకి వెళ్ళిపోయారు. కనీసం మీడియాకి చెప్పట్లేదు. మీడియా అంటేనే ఏదో నెగిటివ్ వార్తలు ప్రసారం చేసేస్తారు. మేము చాలా మంచి చేస్తే అది చూపించలేదు, కేవలం ఒక నెగిటివ్ వార్త చూపిస్తారు అనే మోడ్లోకి వెళ్ళిపోయారు. కానీ పర్టికులర్ కేసులో ఆ పాపని చనిపోయినప్పుడు లేకపోతే ఎందుకు చనిపోయిందో అన్న కారణం తల్లిదండ్రులు చెప్పకపోవడమే ఇక్కడ ఎక్కువ నేరం కింద అనిపిస్తుంది. ఆపరేషన్ జరిగినప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే బిడ్డ కనీసం బయటికి తీసేయండి, నార్మల్ డెలివరీ చేసే సమయంలోనే ఇబ్బందులు ఎదురైనాయి, వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడంతోనే బిడ్డ చనిపోయింది కాబట్టి తమకు న్యాయం చేయాలనుకుంటున్నారు. మరోపక్క తల్లికి కూడా ఇప్పటికీ తల్లి డిశ్చార్జ్ అవ్వలేదు. బిడ్డ చనిపోయిన విషయం తల్లికి తెలియదు, ఇంక్యుబేటర్లో ఉంది అని చెప్తున్నారు బంధువులు. మరోపక్క ఆమెకి ఈ పెద్ద ఆపరేషన్కి సంబంధించినటువంటి అంటే బిడ్డని పోనీ నార్మల్ డెలివరీ కుదరలేదు కాబట్టి సిజేరియన్ చేయడానికి కూడా ప్రయత్నించారు. 2 చోట్ల ఆమె శరీరంపై కోత పెట్టారు. అది మరీ వారిని ఇంకా ఎక్కువ బాధిస్తుంది. ఒక పక్క బిడ్డ చచ్చిపోయింది, తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉంది, 2 చోట్ల కోతలు పెట్టేశారు. సరైన సమాధానం చెప్పట్లేదు. వారి నిరక్షరాస్యులు. పాప ఎందుకు చనిపోయింది అనేది దాని మీద చెప్పరు. ఇప్పుడు తల్లి ఎలా ఉంది సాగర్? తల్లి ఎలా ఉంది? తల్లి ప్రస్తుతం ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతుంది. ఆమెకి 2 చోట్ల కోత పెట్టారు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ముందు నార్మల్ డెలివరీకి ట్రై చేసి నార్మల్ డెలివరీ కాకపోవడంతో సిజేరియన్ ట్రై చేశారు. ఈ గ్యాప్లోనే సఫోకేషన్తో పాప చనిపోయింది, అంటే ఊపిరాడక పాప చనిపోయింది అనే అనుమానాన్ని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇది ఒక్కటే కాదు, ఎందుకంటే మార్చిలో కూడా ఇదే ఇబ్బందితో నూజివీడికి సంబంధించిన దంపతులకి ఇంకో బిడ్డ చనిపోయింది. 2 ఈ సంవత్సరం, అది కూడా 100 రోజుల వ్యవధిలో ఇద్దరు అంటున్నారా మీరు? అదే హాస్పిటల్లో అదే ఆపరేషన్ థియేటర్లో నూజివీడికి సంబంధించి బిడ్డ చచ్చిపోయింది. ఇప్పుడు తాజాగా మనం మాట్లాడుకున్న స్వీటీ బిడ్డ చచ్చిపోయింది. మరో పక్క గతంలో ఒకసారి వెళ్ళండి సాగర్, మీరు అక్కడికి హాస్పిటల్కి వెళ్ళండి, సూపరింటెండెంట్ ఇంటర్వ్యూ టేకప్ చేయండి. ఏంటి అసలు నిజమైన 1 సైడెడ్ మనం ఎప్పుడు కూడా టెలికాస్ట్ చేయాలి. కొన్నిసార్లు ఏంటంటే పుట్టిన బిడ్డ చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాగర్ చెప్పే రీజన్స్ కొన్ని వేరుగా ఉన్నాయి. ఏంటంటే సిజేరియన్ చేశారు, 2 వైపులా కూడా కట్ చేశారు. బేసిక్గా మెడికల్ టెర్మినాలజీ గురించి మనకు తెలియదు కాబట్టి అంత వేగ్గా డాక్టర్ను కూడా బ్లేమ్ చేయడానికి వీల్లేదు. యాజ్ ఏ మీడియాగా అన్ని ఛానళ్ళు చేస్తున్న పని మనం చేయొద్దు. 2 వైపులా క్లారిటీ తీసుకుందాం. ఇప్పుడు
బిడ్డ చనిపోవడం బాధాకరం. సో ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నా కూడా అలాగే ఆగ్రహం వచ్చేస్తుంది. కానీ నిజంగా తప్పు జరిగిందా? డాక్టర్లు కూడా నిత్యం అనేక మందికి ప్రాణాలు పోసే డాక్టర్లు నిజంగా అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారా ఏంటనేది కూడా తేలాల్సి ఉంటుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దృష్టి కూడా తీసుకెళ్దాం. ఒకవేళ నిజంగా నెగ్లిజెన్సీ ఉంటే మాత్రం క్షమించొద్దు. అక్కడ నెగ్లిజెన్సీ జరిగిందా, లేకపోతే పొరపాటు జరిగిందా, లేకపోతే కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వన్ సైడెడ్గా మనం బ్రేకింగ్ కానీ ఇంకోటి కానీ ఇప్పుడు కూడా టెలికాస్ట్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఇంకొక